మన సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా తరపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మమ్మీకి పెట్టు ఫస్ట్ గా ఆయన హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సబిహా. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. అలాగే మీరందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ముందుగా అందరికీ మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో ఈరోజు మిడ్నైట్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. మేమైతే ఇప్పుడు తాడిగడపలో ఉన్న అలంకార్కి అయితే వచ్చేసాము కేక్ తీసుకుందామని చెప్పేసి. లాంగ్ వస్తుంది. ఇందాక మేము ముందుగా అలంకార్కి అయితే వెళ్ళాము, అక్కడ కేక్స్ తీసుకుందామని చెప్పేసి. కానీ అక్కడ అన్నీ కూడా మనకు అడ్వాన్స్ ముందుగానే బుక్ చేసుకున్నారంట. ఇంకా అటు సైడ్ చాలా కేక్స్ ఉన్నాయి కానీ అవన్నీ కూడా కూలింగ్ కాదు, నార్మల్ కేక్స్ ఉన్నాయి. సో మేము కూలింగ్ కేక్ తీసుకుందామని చెప్పేసి మళ్ళీ ఇంకా బయటికి వచ్చేసాము. ఇక్కడ ఎక్కడ అనేది ఆటోనగర్ గేట్ దగ్గర ఉన్న శ్రీ సాయిబాబా స్వీట్స్కి అయితే వచ్చేసాము. లాస్ట్ టైం మేము సనా బర్త్డేకి కూడా ఇక్కడే తీసుకున్నాము. సో ఇప్పుడు కూడా ఇక్కడే వచ్చాము. ఇక్కడైతే ఫుల్ రష్గా, నేను ఇందాక బయటికి వెళ్ళేటప్పుడు చూస్తే అసలు బయట నుంచి కూడా క్యూ చాలా పెద్ద లైన్ ఉంది. ఇప్పుడు కొంచెం పర్లేదు, జనాభా అయితే తగ్గారు. సో ఇక్కడ కేక్ తీసుకుందామని వచ్చాము. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, బట్ నాకు ఎప్పుడు కూడా వెనిలా అంటేనే నా ఫేవరెట్ అన్నమాట, బాగుంటుంది. సో మాకు మరీ పెద్దది లేకుండా జస్ట్ ఒక 1 kg అయితే సరిపోతుంది. ఇక్కడ ఏ కేక్ సెలెక్ట్ చేద్దామని చెప్పి చూస్తున్నాం నాని. ఇంకా నానికైతే రాగానే ఇది బాగా నచ్చేసింది. సో తనకు నచ్చిందే నేను ఇక్కడ తీసేసుకున్నాను. అలాగే మన సబ్స్క్రైబర్స్ 1K అయ్యారు కాబట్టి నేను కేక్ మీదే రాయించేసాను. 1K సబ్స్క్రైబర్స్ కూడా. రష్ అయితే బాగా ఉంది. అటు సైడ్ వచ్చేసరికి అంతా కూలింగ్ కాదు, నార్మల్ కేక్స్ ఇస్తున్నారు. ఇటు సైడ్ వచ్చేసరికి సపరేట్ కేక్స్, స్వీట్స్ ఇవన్నీ కూడాను. ఇంకా కేక్ అయితే నేను తీసేసుకున్నాను. సో అలాగే జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంకా కేక్ తీసుకురాగానే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట, ఎక్కడన్నా కదిలిందా లేదా అని చెప్పేసి. అంతా బాగానే ఉంది, పర్లేదు. ఇప్పుడు కేక్ ఇచ్చేసాక మేము బయటికి అనేది స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పుడు టైం అయితే 11 అయిందండి. మేము 11కి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా విజయవాడలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటుందో నేను మీ అందరికీ కూడా చూపించడానికి నేను నాని అయితే బండి మీద తాడిగడప నుంచి మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇందాక నేను అలంకార్ చూపించాను కదా, అది రోడ్ అవతల సైడ్ అన్నమాట. అది ఎక్కడ కాదు, తాడిగడపలోనే అన్నమాట. అది కూడా బిర్యానీ తెచ్చుకొని ఇంకా అందరం కలిసి తినేసి మేమైతే బయలుదేరుతున్నాము. నేను ఆ బిర్యానీ వీడియో కూడా తీసాను. నేను అది కూడా మీకు ఒక 2 daysలో అది కూడా అప్లోడ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఆ బిర్యానీకి అయితే బాగా ఫుల్ రష్ ఉందన్నమాట. అక్కడ ఫేమస్ అండి బిర్యానీ, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. పాపం ఆ బిర్యానీ తీసుకురావడానికి నాని అయితే చాలా కష్టపడ్డాడు అనమాట. ఎందుకని చెప్తే మీరు కూడా నవ్వుతారనమాట. ఎందుకంటే క్యూలో నిల్చున్నాడు బిర్యానీ కోసం. ఇంత పెద్ద క్యూ లైన్ ఉంది. నార్మల్గా మేమైతే వెళ్తా ఉన్నాము, ఏంటి ఇటు సైడ్ ఇంత క్యూ ఉందని చెప్పేసి ఒకసారి మరీ తీసుకున్నాము. ఇంత పెద్ద క్యూ లైన్. ఇంకా నాని అయితే ఒక 30 minutesలో తీసుకొచ్చేసాడు. నార్మల్గా దానికన్నా వెనకాల వచ్చిన వాళ్ళకైతే ఇంకా టైం పట్టే ఉంటుంది నాకు తెలిసి. ఎవరైనా సరే మొత్తం అందరూ క్యూలో నుంచోవాల్సిందే. మేము బెల్ సర్కిల్ దాకా అయితే వచ్చేసాము. ఇప్పుడైతే ట్రాఫిక్ ఏమీ లేదు. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి.
వచ్చేటప్పుడు సో ఇప్పుడు చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఎంత తక్కువ ఉందో, వచ్చేటప్పుడు చూడండి అసలు ట్రాఫిక్ చెప్పిన నంబర్ అన్నమాట, అంత ట్రాఫిక్ ఉంది. పోలీస్ వాళ్ళు కూడా ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ అసలు చేయలేకపోయారనమాట, అంత ట్రాఫిక్ అయితే ఉంది. అండ్ రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ చేసేసి ఉన్నాయి. ఇటు సైడ్ చూసారా, మేము బెన్ సర్కిల్ నుంచి బంద్ రోడ్ వెళ్దామని చెప్పేసి వచ్చాం కదా, అటు సైడ్ జస్ట్ మిస్ మన బండి అయితే వెళ్ళిపోయేది, కాకపోతే ఇప్పుడే ఆపేశారనమాట. చూస్తున్నారు కదా, అందరూ టర్న్ తీసుకొని బెన్ సర్కిల్ వైపు నుంచి అదే కదా రామలింగేశ్వర్ నగర్ కట్ట వైపు నుంచి అయితే వెళ్ళిపోతున్నారు అందరు కూడా. ఈ రూట్ స్ట్రైట్గా వెళ్ళి రైట్కి తీసుకుంటే ఇంకా కృష్ణలంక వెళ్ళే రూట్ అయితే వస్తుంది. నేను మీకు ఇది వారధి అండ్ దుర్గగుడి ఇదంతా కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా నైట్ వ్యూ. ఇంటికి వచ్చేసరికి మేము ఏ టైం అవుతుందో తెలీదు. ఆల్మోస్ట్ ఎంత టైం అయిందండి మేము వచ్చేసరికి? 12 అయిపోయిందా? 12 కాదు, 12:30 అయిపోయింది కదా ఇంటికి వెళ్ళేసరికి. 12:30 అయిపోయింది మేము ఇంటికి వెళ్ళేసరికి కూడా. ఈ టైంలో కూడా చూసారు కదా ట్రాఫిక్ అక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ పాప ఎవరు అనమాట, స్కూల్లో అయినా లేదన్నా ఏదైనా ఫంక్షన్ జరిగి ఉంటుంది, ప్రోగ్రామ్ వేసి వస్తుంది, భలే క్యూట్గా ఉంది. మేము పిల్లల్ని కూడా తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నాము, కానీ అనుకోకుండా వాళ్ళని తీసుకురాలేదు. సో చూసారు కదా మీరు కూడా, ఆ బండి మీద ఇంకా ఇద్దరమే అందరం రావాలంటే కుదరదు కదా, నలుగురు. సో దానివల్ల వాళ్ళని తీసుకురాలేదు. ఇంకా వాళ్ళ కోసం మేము త్వరగానే వెళ్ళిపోయాము. కేక్ ఇచ్చేసి ఇటు సైడ్ వచ్చేసామన్నమాట. ఇంకా ఒక్క నిమిషం కూడా ఇంట్లో కూర్చోలేదు అసలు. ఇంకా అక్కడికి కూడా మేము దారిలో బండి మీద ఉన్నప్పుడు కూడా చాలాసార్లు మా పాప అయితే కాల్ చేసింది, ఇంకా టైం అవుతుంది మమ్మీ ఎక్కడ ఉన్నారు మీరు తొందరగా రండి అని చెప్పేసి. ఇంకా నేను చెప్పాను వాళ్ళకి 12:15 కల్లా నేను అక్కడ ఉంటాను అని చెప్పేసి, కానీ నేను వచ్చేసరికి ఇంకా 5 minutes లేట్ అయిపోయింది. 5 minutes లేట్ అయిందని చెప్పేసి ఎంత గోల చేసిందంటే మా పాప, తనకు తెలియదు కదా. సో న్యూ ఇయర్ అయిపోయింది, 12 అయిపోయింది కదా, న్యూ ఇయర్ అయిపోయింది, మీరు ఇంకా రాలేదు కదా. సో నేను కేక్ కట్ చేయనైతే మావాడైతే ఫుల్, మీకు చూస్తారే కదా ఎప్పుడు అలుగుతాడు కాబట్టి ఈసారి కూడా అదే చేశాడు. ఇది చూసారా స్ట్రీట్ ఫుడ్ అయితే ఎలా ఉందో కదా, చాలా రష్గా ఉంది ఇటు సైడ్ అంతా కూడా. ఇదంతా వచ్చేసరికి ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్ళే రూట్ అండి ఇదంతా కూడా. ఇప్పుడైతే వాటర్ అంతగా ఏమీ లేదు. నార్మల్గా నేనైతే ఈ మధ్యలో ఒక 1 month అయింది కదా నాని, 1 month బ్యాక్ వెళ్ళాము, పర్లేదు, కొంచెం వాటర్ అయితే ఉండింది, చూడడానికి బాగుండింది. అప్పుడు నేను వీడియో తీయలేకపోయాను. సో ఇప్పుడు కొంచెం అలా చూపిద్దామంటే వాటర్ లేదు. ఈసారి తప్పకుండా ఫుల్ వాటర్ ఉన్నప్పుడు వెళ్ళి మీకోసం తప్పకుండా వీడియో అనేది తీస్తానండి. ఇంకా అబ్బా ఇటు సైడ్ రూట్ కూడా క్లోజ్ చేసేసి ఉన్నారు చూసారు కదా, వెహికల్స్ అన్నీ కూడా ఆపేస్తున్నారు అటు సైడ్ కూడా. ఇంకా చూద్దాము, వెళ్ళేటప్పుడు అయితే బంద రోడ్ మీద నుంచి వెళ్ళలేదు కాబట్టి వచ్చేటప్పుడైనా వద్దామని అనుకుంటే అన్ని బ్లాక్ చేసేసి ఉన్నారు రోడ్స్ అన్నీ కూడా. చూస్తున్నారు కదా లైటింగ్స్ అంతా కూడా భలే ఉంది కదా. మీరు ఎప్పుడైనా సరే న్యూ ఇయర్ రోజు ఇలా మిడ్ నైట్ వెళ్ళి బయటికి వెళ్ళి ఇలా చిల్ రౌండ్స్ అనేది చేశారా? నేనైతే ఇప్పుడు దాకా వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో లాస్ట్ ఇయర్ కూడా మేము కుప్పంలోనే ఉన్నాము. ఇంకా మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మేము కుప్పంలోనే ఉన్నాము. న్యూ ఇయర్కి ఇదే ఫస్ట్ టైం అన్నమాట న్యూ ఇయర్కి ఇక్కడ ఉండడం. సో మేము ముందుగానే అనుకున్నాము న్యూ ఇయర్ రోజు వెళ్దాము అని చెప్పేసి. నేననే అనుకున్నాం ఈరోజు ఎలా అయినా సరే వెళ్దాము అని చెప్పేసి. సో అలాగే జరిగిందనమాట. ఇంకా మా పిల్లల్ని కూడా తీసుకొచ్చుంటే చాలా బాగుండేది అనిపించింది. వాళ్ళే మిస్ అయ్యారు అని ఎక్కడో చిన్న లోటు వస్తుందే తప్పితే. ఇంకా ఇక్కడ మనకు వెళ్ళేదారిలో చాలామంది కూడా ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళంతా తీసుకొచ్చారు. పిల్లలు ఉంటే ఆ ఎంజాయ్మెంటే వేరు కదా, కానీ కుదరలేదు ఈ బండి మీద. ఒక 5 minutes ఇటు సైడ్ ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్ళే రూట్ అండి ఇదంతా కూడా. ఒక 5 నిమిషాలు ఆగాము ఇటు సైడ్. ఇక్కడ వ్యూ బాగుంటుంది నైట్ టైం, ఇంకా చల్లటి గాలి వస్తూ ఉంటుంది. చూసారు కదా ఇదంతా వాటర్ అక్కడక్కడ కనిపిస్తుంది చూసారు కదా, ఎక్కువ అయితే లేదు. ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ అయితే దిగాము, నేను అది కూడా మీ క్లాస్లో అనేది పెడతానండి వీడియోలో.
లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడ సయాన్ అయితే తీసుకొచ్చాము మా బాబుని. నాని అయితే చూసారా ఇలా స్టైల్గా పెద్ద అనుకోకుండా ఈరోజు నాని నేను ఒకే కలర్ వేసుకున్నాం అన్నమాట. సో ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా మేము అనుకోలేదు, అంటే చూసుకోలేదు, నార్మల్గా అంత ఇదిగా థాట్ రాలేదు. ఇప్పుడు మీకు వీడియో తీస్తున్నాను చూడు, అప్పుడు కనిపించింది అనమాట. సో సేమ్ కలర్ వేసుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా అటు సైడ్ రూట్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా ఇటు సైడ్ కింద నుంచి వెళ్ళి పైకి ఇంకా ఫ్లేవర్ వైపు నుంచి వద్దామని చెప్పి వెళ్తున్నాము. ఇంకా చూడాలి, ఇటు సైడ్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు అనుకుంటా, నాకు తెలిసి ఆల్మోస్ట్ రోడ్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా ఇటు సైడ్ అండి దుర్గగుడికి వెళ్ళే రూట్ అన్నమాట, ఇది స్టార్టింగ్ దారి. చలి అయితే మామూలుగా లేదు, అసలు ఫుల్గా ఉంది. నేనైతే అసలు స్వెటర్ కూడా తెచ్చుకోలేదన్నమాట, షివరింగ్ వచ్చేస్తుంది, అంత చలిగా ఉంది బాగా. ఇప్పుడు న్యూ ఇయర్ ఇంకా సంక్రాంతి ఇవన్నీ కొన్ని పండుగలు వస్తున్నాయి కదా. సో పైన అమ్మవారి గుడికి వెళ్ళడానికైతే చాలా గ్రిల్స్ కట్టేసి ఉన్నారు. ఇదివరకు అయితే నార్మల్ టైమ్స్లో అయితే అంత రష్ ఉండదు, కొంచెం ఖాళీగానే ఉంటుంది. ఈ టైంలో అయ్యేసరికి బాగా రష్ ఉంటుంది. ఆపేశారా? దీనివల్ల అన్ని రోడ్స్ క్లోజ్ చేశారు. బంక్ దగ్గరనా క్లోజ్ ఏకంగా. పాపం ఈ రోజంతా బిజీగా ఉంటారు కదా వాళ్ళు. వాళ్ళకి ఏదో ఒక ఆర్డర్ వస్తుంది. ఇంటికా తీసానురా పొద్దున కదా, ఇంకా టైం ఉంది కదా. ఇద్దరం కలిసి ఇంకా బండి మీద మాట్లాడుకుంటాను. సగం విజయవాడ వరకు అంతా కూడా తిరిగేసాము. ఇంకా చాలా చోట్ల నేను వీడియో అనేది తీయలేదు, స్కిప్ చేశాను, మరి ఎక్కువ లాంగ్ అయిపోతుందని చెప్పేసి. ఇంకా ఇటు సైడ్ అయితే అంత ట్రాఫిక్ ఏమీ లేదు, రోడ్స్ అయితే ఖాళీగానే ఉన్నాయి. ఇంకా చూస్తున్నారు కదా ఇటు సైడ్ అంతా గ్రిల్స్, దుర్గ గుడి వైపు వెళ్ళే రూట్ అన్నమాట ఇదంతా కూడా. ఇప్పుడు మార్నింగ్ అయితే చాలా ఇదంతా ఫుల్ రష్గా అయిపోతుంది అన్నమాట, ఖాళీ ఉండదు. అక్కడ టెంపుల్ దగ్గర నుంచి ఎక్కడ దాకా కట్టున్నారో చూడండి మీరే. ఇక్కడ కాళేశ్వరం మార్కెట్ ఉంది కదా, 1 టౌన్ వెళ్ళే రూట్, అదంతా కూడా ఫుల్ గ్రిల్స్ కట్టేసి ఉన్నారన్నమాట. నేను ఎప్పుడో చూశాను, పుష్కరాలు వచ్చినప్పుడు కట్టున్నారు, మళ్ళీ సేమ్ అలానే కట్టేసి ఉన్నారు. నేనైతే ఎప్పుడు పైన వెళ్ళి చూడలేదు దుర్గా టెంపుల్. ఇక్కడ ఉంటున్నా సరే చాలామంది వెళ్ళొస్తారు, సో నేనైతే ఇప్పుడు దాకా వెళ్ళి చూడలేదు. ఈసారి ఖచ్చితంగా వెళ్ళి చూడాలి. చూస్తున్నారు కదా ఇక్కడ టెంట్స్ వేసి గ్రిల్స్ ఇవన్నీ కూడా పెట్టేసి ఉన్నారు, వచ్చేవాళ్ళు జనాభా అంతా కూడా అక్కడ ఉంటారని. రేపు మార్నింగ్ అయితే కానీ ఫుల్ రష్గా ఉంటుంది ఇదంతా కూడా.
ఇంకా వెళ్ళే రూట్స్ అన్నీ కూడా చాలా వరకు క్లోజ్ చేసేసి ఉన్నారండి ఇవన్నీ కూడా. ఇంకా చూస్తున్నారు కదా ట్రాఫిక్, ఎంత ట్రాఫిక్ ఆగిపోయిందో ఇటు సైడ్ బెన్ సర్కిల్ వైపు అయితే. టైం అయితే 12 అయిపోయింది కదా, సో బాగా ట్రాఫిక్ అయితే చాలా ఉంది. ముందుకెళ్తున్న కొద్దీ ఇంకా ట్రాఫిక్ ఎక్కువగా ఉందన్నమాట. బెన్ సర్కిల్లో అయితే అసలు ఆ సర్కిల్ వైపు చాలా ట్రాఫిక్ అయితే ఉంది. అర్రే వాళ్ళు ఆపే వాళ్ళు ఆపుతున్నారు. మన సబ్స్క్రైబర్స్, ఫ్రెండ్స్, అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా తరపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు, సో మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా టైం అయితే 12:20 అయిపోయిందన్నమాట. నేను మా పిల్లలకి చెప్పిన టైం కన్నా 5 minutes అయితే ఎక్కువ అయిపోయింది. సో మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్ళే దారిలో ఇంకా డ్రింక్ ఏదైనా ఉంటే తీసుకెళ్దామని చెప్పేసి ఇటు సైడ్ వచ్చామన్నమాట. సో ఎలా అయినా సరే డ్రింక్ అయితే మాకు దొరికింది. కావాలొద్దా? అరే 2 ముక్కలు ఇవ్వండి, అందరికి ఒక ముక్క, ఇది ఒకటి 2 ముక్కలు. ఇంటికైతే వచ్చేసి మా వాడిని ఎలా అయినా సరే బ్రతుకులాడి ఇక్కడ నుంచి పెట్టామన్నమాట కేక్ కట్ చేయడానికి. హ్యాపీ న్యూ ఇయర్.
ఇంకా మన యూట్యూబ్ ఛానల్ 1K సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యారు కదా. సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా మన ఛానల్ని ఇంతలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. సో మా పాపకైతే సబ్స్క్రైబ్ అని చెప్పడం రాదు, సో అందుకే అలా చెప్పింది. కొంచెం చిన్నపిల్లలు కదా, సో కొంచెం వాళ్ళకి నాలుక తిరగదు కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కేక్ వాళ్ళ మావయ్యకి అయితే తినిపించేసింది. ఇంకా వాళ్ళ డాడీ అలిగారు అని చెప్పేసి నేను అన్నాను, నాకొద్దు మమ్మీకి పెట్టమని చెప్పారు. దానికే సన ఎయిట్ చేస్తుంది చూడండి. మమ్మీకి పెట్టు ఫస్ట్గా ఆయన మమ్మీకి పెట్టు. ఇంకా ఇక్కడ నాని అయితే నాకు కేక్ తినిపిస్తానని చెప్పేసి నా మూతంతా కేక్ రాసేసి వీడియో తీసేసాడనమాట. ఇంకా మా బాబు అలిగాడు కదా, సో తన కోసం అన్నమాట. ఇంకా సెకండ్ టైం నాని నాకు మళ్ళీ కేక్ తినిపిస్తున్నాడు అని చెప్పేసి అన్న చూడండి ఎలా చూస్తుందో, మళ్ళీ తనకు కూడా కేక్ తినిపించేశాడు. ఇంకా ఇక్కడితో ఈ వీడియో అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.